హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, చూసిన వెంటనే తినాలనిపించే సూపర్ గ్రీన్ ఐరన్ ప్యాక్డ్ పాలక్ రైస్ ఇవాళ మన కిచెన్లో. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌజీ ఫుడ్స్. ఏం రైసా అని చూస్తున్నారా? పాలక్ రైస్ అండి. పిల్లల లంచ్ బాక్స్లోకైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఎలాంటి తొందర లేకుండా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ముందుగా 1 గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాలకూరని వాష్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని ఆ పాలకూరని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ వేసి సాల్ట్ వేసుకొని బాయిల్ అయ్యేటప్పుడు పాలకూరని వేసి జస్ట్ 2 మినిట్స్ బాయిల్ అయ్యాక తీసి హాట్ వాటర్లోంచి తీసేసి ఐస్ వాటర్లో వేసుకుంటే ఆ గ్రీనిష్ కలర్ అనేది పోకుండా మనకి పాలక్ రైస్కి గ్రీన్గా రావడానికి బాగుంటుంది. ఈ పాలకూరని సపరేట్ చేసుకొని వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పాలకూర ఆకు అది వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ స్పైసెస్ వేసుకొని జస్ట్ అలా లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక తర్వాత టొమాటోస్ వేసుకొని టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, పాలకూర పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. పాలకూర పేస్ట్ వేయగానే స్మెల్ అనేది చాలా గుమగుమలాడుతూ వస్తుంది, పక్కింటి వరకు వెళ్తుంది సువాసన అనేది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చివరిగా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ముందుగా మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా, అది కూడా వేసి జెంటిల్గా ఒకసారి మిక్స్ చేసేద్దాం. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కుక్కర్లో కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ ఇస్తే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము. తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు. ఒక 5 మినిట్స్ అలానే లీవ్ చేసేసి మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేయాలి. అంతే అండి, కేవలం 10 నిమిషాల్లో మనకి హెల్తీ ఐరన్ ప్యాక్డ్ పాలక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఒకసారి ట్రై చేయండి. చూసారా, గుమగుమలాడుతూ ఉందండి. ఆహా, రైస్ చూస్తుంటేనే పొడి పొడిగా ఎంత బాగుందో కదా, ఆ గ్రీన్ కలర్లో. అంతే అండి, వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలాంటి రైస్ చేసి పెడితే ఎందుకు ఖాళీ చేయరండి? లంచ్ బాక్స్ అయినా పిల్లలు నీట్గా ఖాళీ చేస్తే ఇవ్వాల్సిందే. అప్పుడే కదా తల్లులందరికీ సంతోషం. పిల్లల లంచ్ బాక్స్ చూడగానే సంతోషం వేస్తుంది అన్నమాట, తినేస్తే వాళ్ళు.
అంతే అండి, మన గుమగుమలాడే ఐరన్ ప్యాక్డ్ పాలక్ రైస్ రెడీ. వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతాతో తింటే ఆహా అనాల్సిందే. రైస్ని ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్ సైడ్గా పెట్టుకొని పైన కొద్దిగా వేడివేడి అన్నంలోకి లెమన్ని స్క్వీజ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మీరు లంచ్కి ఏం రైస్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.